జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని, విద్వేషాలకు రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి బారిన పడిన యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అన్నారు. నా మెయిన్ ప్రయారిటీ ఈ జిల్లాలో will be to maintain law and order. So district law and order manchiga unte most of our things will be okay. Then next mana priority lo vulnerable section untayi. Vulnerable section women protection okati untayi. Then the children's protection and old age persons ఎవరు ఉన్నారు వాళ్ళ ప్రొటెక్షన్. నెక్స్ట్లో మనకి ఇది ప్రభుత్వం నుంచి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది గాంజా గురించి. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఇప్పుడు ఒక పెరుగుతుంది. ఎట్లా మనకి మీడియా మిత్రులతోని ఇక్కడ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్తో తెలిసింది. సో దీని మీద కూడా మనకి నిఘా ఉంటే మనం కొంచెం పకడ్బందీగా చేస్తామని. అండ్ సైబర్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. సో చాలా మందికి మోసం చేస్తున్నారు. ఇది చాలా వైడ్లీ ఇంపాక్టెడ్ బై ది సైబర్ క్రైమ్. అక్కడ కూడా మనం నిఘా ఉంటాయి. సో దీని పాయింట్స్లో మనం వర్క్ చేస్తాము. మన విజన్ కూడా దీంట్లోనే ఉంటాయి. అండ్ అందరికీ ఇదే సెక్షన్ మనం ఫస్ట్ మీటింగ్లో కూడా ఇచ్చాను. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది దట్ అది ప్రజలకు కూడా మీరు అదే ప్రచారం ఇవ్వండి. దట్ ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ స్టేషన్ వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో ఏం పరిష్కారం కాలేకపోతే నా ఆఫీస్ విల్ బీ ఆల్వేస్ ఓపెన్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. సో ఈవెన్ ఇఫ్ office is not there, let's say it is night time, my phone is always accessible. You can call me at any time. I will be very much accessible to everyone, anyone, for everything, any issues.